శ్రీపాదుల వారి దివ్యమంగళ దర్శనము. నేను బ్రాహ్మణ ద్వయముతో కలిసి కురుంగడ్డకు చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనములకు సార్వభౌముడైన లీలా అవతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్య మంగళ స్వరూపము నుండి దివ్య కాంతులు వెదజల్లబడుచుండెను. వారి నేత్రద్వయము నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారం చేసుకొనమనిరి. నేను శ్రీపాదములను స్పర్శ చేయునప్పుడు తమ కమండలము నుండి పవిత్రోదకమును నా శిరస్సుపై చల్లిరి. నేను ఏమియును మాట్లాడకుండగానే అతి తీయని కంఠస్వరముతో దివ్యశ్రీ చరణుల వారు, నాయనా శంకర భట్టు, నీ అందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటకు ఆకర్షించితిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయ ప్రదానమరింప సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్య హస్తమును నా మస్తకముపై నుంచిరి. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివసన చేసినది. నా కంటి ఎదుటిగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది. 1000 సముద్రములు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నరనరములను దహించి వేయుచు మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతబడినవి. హృదయ స్పందనము, నాడీ స్పందనము నిలిచిపోయినవి. నా మనస్సు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యములో నిలిచినది. నా హృదయమునందులి చైతన్యము విశ్వమునందున్న అనంత చైతన్యములో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనున్నది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో నుంటిని. ఆ స్థితిలో నాలో నుండి కోటాను కోట్ల బ్రహ్మాండములు సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడనని తోచుచున్నది. ఈ నేను అనున్నది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందములో నుంటిని. ఇది అంతయును నాకు చిత్ర విచిత్రముగా నుండెను. అంతటా శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలములోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చి తిని. జగత్తునకు ఆది గురువులైన శ్రీ వల్లభ స్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించటి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచూ మందహాసమును చేసిరి. మ్లేచ్చులకు శ్రీవారి దర్శనం. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుటకు కానీ, వారి దివ్యశ్రీ చరణములను స్పృశించుటకు కానీ ధైర్యము చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూసి, నీతో వచ్చిన ఈ 2 ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. ప్రభు, దివ్యశ్రీ చరణుల దర్శనమును కోరి వచ్చిన ఈ 2 కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి ఆ ప్రశాంత సుందరుడు, నాయన, వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు. యథార్థమును వీరడిగి ఏ తెలుసుకొనవచ్చును అనెను. అంతటా ఆ బ్రాహ్మణులిద్దరును, అయ్యా, మేము బ్రాహ్మణులము కాము, మ్లేచ్చులమే, సందేహము లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివిరి. శ్రీ వల్లభుల వారు క్షణ లీలా విహారి. నేను నిర్ఘాంతపోయితిని. అంతటా ఆ మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడనడి పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభువైన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల భాగ్యము. గుర్తించిన తదుపరి ఆ భావము స్థిరమై వారి యందు భక్తిభావము సంపూర్ణముగా కలిగియుండుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలను ఉందురు. అట్టి గోవు లేని గృహము శ్మశానంతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతిపాత్రులు. గోక్షీరము తుష్టిప్రదము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు. యజ్ఞయాగాదులందు
మేకను బలి ఇచ్చుట కలదు. యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధము కల అనేక మేకలు తమ నీచ జన్మము నుండి విముక్తమై ఉత్తమ జన్మల నొందును. శీఘ్రముగానే బ్రాహ్మణ జన్మ నొందును. యజ్ఞవశువైన ఆ మేకను ఆ విధముగా ఉత్తమ జన్మల నొందింపగలిగినంత యోగ బలము, తపోబలము యజ్ఞమును నిర్వహించు వారికి ఉండవలెను. ఆ విధముగా యోగి తపోబలములు లేక నామమాత్రముగా యజ్ఞమును నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలములను బట్టి ధర్మ కర్మములు మారుచుండును. లేచుడైనను మహా తపశ్శాలి అయిన ఎడల గోమాంసభక్షణ చేసినను అయ్యది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధము గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును. అట్లు కాని ఎడల మహాపాపము చుట్టుకొనును. అందువలన సాధారణ నియమంగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులకు యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రము ఎక్కడ లభించునాయని కృష్ణుడు వెతికెను. కృష్ణునకు అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలంలోనికి నీరు పెట్టుచుండెను. ఆ రైతు నీటి ప్రవాహమును ఆపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసము వెతుకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారమును కొని తెచ్చెను. ఆహారమును భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేచెను. నరుకుచున్న తండ్రి కాని నరకబడి కుమారుడు కాని నరుకుట అనుక్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోను కాక నిర్వికారముగా నుండిరి. సమాజ క్షేమమునకు ఆహారము కావలెను. పంట పండించుట అనున్నది ఒక్కటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితముగా నిర్వహించెను. శ్రీకృష్ణుడు ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబో కాలంలో యుద్ధక్షేత్రముగా నుండదగిన ధర్మక్షేత్రముగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీకు గోమాంస భక్షణ చేయుట ఎంత మాత్రము సమర్థనీయము కాదు. అయితే పూర్వపుణ్య వశమున మీ పితృదేవతల ప్రార్థనా బలము వలన విశేషించి నా అవ్యాజ కారుణ్యము వలన మీరు మా దర్శన భాగ్యమును పొందగలిగితిరి. ఇదియే మహాభాగ్యముగా అపురూపమైన అదృష్ట ఫలముగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండలమునందలి పవిత్ర జలమును మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని. మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు. మీకు అన్న వస్త్రములకు లోటు లేకుండా చూసెదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మ్లేచ్ఛ ధర్మములను అనుసరింపుడు. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మములోను జన్మాంతరములోను సంతానమై జనించి మిమ్ములను అనేక రకములుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించడి కష్టార్జితము యథేచ్ఛగా అనుభవించు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యమును పొందిన మీరు అనేక శతాబ్దముల తర్వాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అని పేరు కలిగిన విలక్షణ అవతారముచే ఉద్ధరింపబడెదరుగాక. మరాఠ దేశమునందు శీలది అను గ్రామము కలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రమగును. అచ్చటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అది శిలాక్షరముల వలె మార్చుటకు వీలు లేనిది. తక్షణము ఈ ప్రదేశమును వీడిపోవలసినది అని వారిరువురిని ఆజ్ఞాపించిరి. నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసు అను నామాంతరము కలిగిన రజకుడొకడు వచ్చెను. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదుల వాని యందు నిర్లక్ష్యముగా నుండిరి. తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు చూసి మందహాసము చేసిరి. దీనికి కారణమేమై ఉండునా అని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణార్థ దృష్టిని నా వైపు ప్రసరించుచు నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రమునకు వింత దృశ్యములు కనబడసాగెను.